అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరు అనంటే, వారాహి ఆస్ట్రాలజీ నుంచి సూర్య గారు మనతో పాటు ఉన్నారు. అయితే మహాశివరాత్రి వస్తున్న సందర్భంలో మహాశివరాత్రికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి హోమాలు, అలాగే కొన్ని రకాలైన పూజలు స్పెషల్‌గా చేస్తున్నట్ట. వాటి గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సూర్య గారు. అక్క ఎలా ఉన్నావు అక్క? చాలా రోజుల తర్వాత. చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? నిజంగా మిస్ అయ్యాం మిమ్మల్ని. నేను కూడా. సో ఎనీవే కమింగ్ బ్యాక్. యాహ్! చాలా సంతోషం. ఎలా ఉన్నావు అక్క? ఆల్ గుడ్ అండి. ఆల్ వెరీ గుడ్. గుడ్. సో ఇంతకీ అభిషేకం ఏమిటిది? ఈ అభిషేకమా? హోమమా? శివరాత్రికి సంబంధించి జనరలైజ్డ్గా ఇప్పుడు చాలా హోమాలు చేసుకుంటూ ఉంటాం. రాహుకేతులు కావచ్చు, కుజదోషాలకు కావచ్చు, ఇలా లాట్ ఆఫ్ కార్మిక్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు రాహుకేతులను ఇంచుమించుగా 12 రకాల దోషాలు అని ఎప్పుడైనా మనం వీడియో చేద్దాం దాని మీద. లాట్ ఆఫ్ డిఫరెంట్ దోషాలు ఉంటాయి. అవునా? యా నాట్ ఓన్లీ మెరిటల్ అనే కాదు కానీ రకరకాల ఇబ్బందులతో రాహు ఇబ్బంది పెడతా ఉంటాడు కాబట్టి. సో అలాగే కుజదోషాలు ఉంటాయి. సో ఏలినట్స్ అని ఉంటాయి, అష్టంశలు అంటారు, షష్టాష్టకాలు, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. సో మెనీ దోష సబ్జెక్ట్ ఇవన్నీ రకరకాల డబ్బులు పోసేసి అవి చేసి ఇవి చేసి చేస్తుంటారు. దట్ ఈస్ ఇంటర్నల్గా ఆ చార్ట్లో ఉన్న ఇదిని బట్టి చేసుకోవచ్చు. బట్ ఈ శివరాత్రికి అనేది ఒక కాస్మిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా శివరాత్రి ఈజ్ నథింగ్ బట్ సైలెన్స్ అని చెప్తాను నేను. యాక్చువల్గా వాట్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఇస్ కనెక్టింగ్ విత్ ధ్యాన్. ఓకే, సో శివరాత్రి ఎప్పుడు వస్తుంది అని తీసుకున్నాం అనుకో, అసలు ఈ నక్షత్ర కర్మదహన అనే మాట ఎందుకు వాడాం? ఎవ్రీ నక్షత్ర హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కర్మస్. సో ఒక్కొక్కటి మనం ముందుకెళ్ళినప్పుడు చెప్తా ఉంటాను. బట్ నక్షత్ర కర్మదహనానికి వచ్చినప్పుడు మెయిన్ కోర్ పాయింట్, సో ఏ నక్షత్రానికి అయితే కర్మలు ఉంటాయో అలాంటి కర్మలన్నీ కలిపి శివరాత్రికి ఎందుకు ఇప్పుడు ఈ దహనం అని చెప్పాం కదా. దహనం అంటే ఆ కాలినట్టు, లేకపోతే వాడు ఎవరు చేసేదట గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అని చెప్తాం కదా, అందులో బయటకు వచ్చినట్టు, లేకపోతే ఆ కర్మ నుంచి బయటపడినట్టు ఇట్లా ఉంటుంది కదా. సో వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని అడిగితే, ఈ మాఘమాసం ఈజ్ నథింగ్ బట్, ఈ మాఘమాసంలో జనరల్గా మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఈ మాఘమాసంలో పూజలు చేసుకుంటే కనుక 1,00,00,000 జన్మల ఫలితాలు అంతే ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. ద రీజన్ ఈజ్, మనం ఈ శివరాత్రి వచ్చే ముందు, అన్నిటికన్నా ముందు ఈ చలికాలంలోంచి ఒక ఫాగ్లోంచి పుట్టే సన్ రైజ్ లాగా రథసప్తమి వస్తుంది ఫస్ట్. సో అవును, రథసప్తమి ఇస్ నథింగ్ బట్ బ్రింగింగ్ సన్లైట్ ఫ్రమ్ ద ఫాగ్. అలాగే వాట్ ఈజ్ శివరాత్రి? శివుడు నెత్తి మీద ఉంటాడు ఆల్రెడీ, అక్షయణచంద్రుడు. సో చతుర్దశి తిథి మీద వస్తూ ఉంటుంది. ఇది నథింగ్ బట్ అమావాస్యకు ముందు వస్తుంది. అండ్ వై శివరాత్రి ఓన్లీ ఫాల్ ఇన్ మకర రాశి? ఇప్పుడు శ్రవణ నక్షత్రం మీద వస్తుంది, అండ్ ఉత్తరాషాఢ నక్షత్రం మీద, లేదా ధనిష్ట, ఈ మూడింటి మీద ఎందుకు పడుతుంది? సో వై ఇట్ ఈస్ కనెక్టింగ్ టు కర్మకారక. సో దిస్ ఇస్ వన్ పాయింట్. ఇంకొకటి ఏంటి, అసలు శివరాత్రి ఇప్పుడు చంద్రుడు బాగా చంద్రుడు అంటే మనస్కారకుడు. 27 నక్షత్రాలు ఉండొచ్చు, లేదంటే కనుక 12 రాశులు ఉండొచ్చు, 9 గ్రహాలు, బట్ రకరకాల భావోద్వేగాలు ఉంటాయి, రకరకాల జీవితాలు, సో మానవ సంబంధాలు ఉంటాయి. బట్ సో మనీ చాలా రకాలుగా మనసు ప్రభావం, మనసు అనేది ఎప్పుడు ఉండదు. ఒక విషయం చెప్తాను ఇందులో, శివరాత్రి గురించి చెప్పే దాంట్లో. సో మనసు ఎప్పుడైతే మన దగ్గర ఉండదో, దట్ ఈస్ నథింగ్ బట్ మోక్షము, పీస్ అని చెప్తాం. సో రోజు పడుకునేటప్పుడు మనం నిద్రించాం అనుకో, నిద్రించినప్పుడు ఎట్లా ఉంటుంది? మన మనసు మనతో ఉండదు. మన మనసు మనతో ఉండకపోవడం వల్లే బంధబాంధవ్యాలు, దుఃఖాలు, సంతోషాలు ఇలాంటివి ఏమీ ఉండవు. మనకి ఏమీ తెలియదు ఏంటి, మన మనసు ఎప్పుడైతే పనిచేయడం మొదలుపెట్టిందో, మనస్కారకుడు ఎప్పుడైతే లోపలికి వచ్చాడో, నాకు ధనం కావాలనో, బంధం కావాలనో, లేకపోతే ఆత్మీయత కావాలనో, దుఃఖము సుఖం ఇవన్నీ కలిపి ఏర్పడతాయి. మనసు అనేది ఎప్పుడైతే అవుతుంది, మనం పడుకుని ఒక్కసారి కళ్ళు మూసుకున్న తర్వాత బంధబాంధవులతో సంబంధం ఉండదు. ఇలా సంబంధం లేదని మోక్షస్థితి అంటాం. అందుకని మీనరాశి విష్ణుమూర్తి పాదాలు అని చెప్తారు. మీనరాశి అంటే ఎందుకు ఆ మాట అంటారంటే, శుక్రుడు ఉచ్చస్థితి పొందేది 27వ డిగ్రీ మీద, రేవతి నక్షత్రం మీద ఉచ్చస్థితి పొందుతాడు. అందుకనే శుక్రుడిని ఇప్పుడు మీ ఇంటికి లక్ష్మి వస్తుందయ్యా అంటారు. సప్తమ స్థానం శుక్రుడికి ఇచ్చారు ఋషులందరూ కలిసి. కాలపురుషచక్రంలో తులారాశి అధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు ఉచ్చస్థితి పొందేది చివరి స్థానం. లక్ష్మి ఎక్కడ ఉంటుందంటే చివరి మోక్ష స్థితిలో ఉంటుంది. అసలు లక్ష్మి అంటే ఏంటి? మనశ్శాంతి. ఈ మనశ్శాంతి అనే మాటే కదా ఈ నిద్ర. అలాగే ఇప్పుడు చంద్రుడు ఎప్పుడైతే క్షీణించాడో, ఈ మనసు రకరకాలుగా అంటే ఇప్పుడు 2025 నుంచి తీసుకుంటే, మేషం కావచ్చు, రకరకాల రాశులన్నిటికీ కూడా తర్జన భజన అయిపోతుంది 2025 నుంచి. సో లాట్ ఆఫ్ ప్రెజర్స్ ఆర్ దట్. అన్ని రాశులకి ఇలాగే ఉంటుంది. బట్ ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి శివరాత్రి అనేది, ఈ శివరాత్రి ప్రత్యేకించి, ఎందుకంటే గురుడు పుష్యమీ నక్షత్రం మీదకి వస్తున్నాడు. అంటే గురుడు ఉచ్చస్థితి పొందడానికి 12 ఏళ్ళు పడుతుంది. అలాగే మోక్షస్థానంలో శని ఆల్రెడీ ఉన్నాడు. కానీ శని మోక్షస్థానానికి వచ్చినప్పుడు చాలా విపత్తులు జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ చూస్తున్నాం, ఉక్రెయిన్ కానీ కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ జరుగుతూ ఉంటే శనికి ఉన్న ఇబ్బంది ఉంటుంది. కానీ గురుడు 12 ఏళ్ళకి ఒకసారి వస్తాడు కదా. ఈ పాయింట్ కూడా మనం పట్టుకోవాలి. ఇప్పుడు మనకు అదృష్టం ఏంటంటే, ఈ సందర్భంలో మాఘమాసంలో కనుక ఈ క్షీణచంద్రుడికి దగ్గర ఈ శివరాత్రి వస్తుంది కాబట్టి, హూ విల్ బి సో సైలెంట్ ఇనఫ్. ఇప్పుడు నక్షత్ర కర్మలు చెప్తాను, ఏమండి మీకు ఈ కర్మ ఉంటుంది, మ్యారేజ్ అని కూడా ఏం చెప్తూ ఉంటాం. సో జనరలైజర్గా ఇలా చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్
పార్టిసిపేట్ చేసేసి ఇప్పుడు ఎవరో ఫోన్ ఎత్తి నువ్వు ఎక్కడ దాకా వచ్చావు, ఫోన్ చేస్తావు, ఎంత కనుక్కుంటావు, లక్షలు లక్షలు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. నా కన్సల్టేషన్ అంత కూడా పెట్టలేదు అక్క ప్రైజ్ ఇది, నా కన్సల్టేషన్ అంత కూడా ఉండదు. అంతేనా? ఇది అదంటే ఇదేమంటారు సుఖనోబాబా అదేమంటారు సర్వేజన సుఖనోబాబు అన్న టైప్లో ఇంకా అందరికీ కలిసి ఉండాలన్న, అందరికీ బాగుండాలన్న టైప్లో నా కన్సల్టేషన్ అంత కూడా లేదు అది. అభిషేకం అయితే ఈ అభిషేకంతో పాటు హోమం కూడా ఉంటుంది. హోమం కూడా ఉంది. ప్రదోష వేళలో వచ్చేసింది, సాయంత్రం 4 గంటల నుంచి మొదలు. సో విచ్ అయితే డివైన్ కాస్మిక్ సెన్సెస్. ఎప్పుడైతే శివరాత్రికి నందికి కూడా అభిషేకం చేసుకోవాలి కదా, నందికి కూడా అభిషేకం చేసి ఇవన్నీ ఉంటాయి. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్ లైవ్ నా ఛానల్లో ఇస్తాను. ఎందుకనంటే చాలామంది అడుగుతున్నారు, మేము డైరెక్ట్గా రావడానికి శివరాత్రికి అన్ని టెంపుల్స్ కటకట్లాడు మొత్తం కిటకిటలాడిపోయి అసలు ఎక్కడ ఖాళీ ఉండదు. మీరు వచ్చినా మేము అవన్నీ ఏర్పాటు చేయలేం. సో అంచేత ఏంటంటే అవకాశం ఏమైనా కుదిరితే కనుక మంత్రాలన్నీ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి అందరూ కూడా సమూహంగా చేసేదే కాబట్టి సో అందరూ పార్టిసిపేట్ చేసి చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది. సో ఇది తర్వాత ఎవరికైతే ఈ శివరాత్రికి ప్రత్యేకించి ఇంకొక మాట, ఈ కర్మలన్నీ చెప్తున్నాను కదా, నేను ఆ రోజు వేరే దాన్ని ఏమంటారు శివరాత్రికి జనరల్గా జరిగే ఈ హౌసీలు ఆడుకోవడం, క్యారమ్స్ ఆడుకోవడం, తెల్లారు ఎప్పుడవుతుందని ఎదురు చూడడం కాకుండా శివరాత్రి నథింగ్ బట్ శివ ఈ సైలెన్స్. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. మౌనవ్రతం పాటించి, మౌనవ్రతం అంటే భగవంతుడి దగ్గర లాట్ ఆఫ్ చాంటింగ్స్ అని కాదు కానీ ఋషులు కానీ హిమాలయాలు కానీ వీళ్ళు ఎంత ఇప్పుడు ఆ చలి కాకపోతే లాట్ ఆఫ్ స్నో అంతా వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం తెలియదు. దే విల్ బీ ఇన్ ధ్యాన్. వెన్ ఎవర్ యువర్ ఇన్ ధ్యాన్, అంటే యూ షుడ్ అంటే మీ మనసులో ఉన్న లోపల శివయ్యని మీరు ఎప్పుడైతే చూడగలుగుతారో దెన్ ఇట్ విల్ కమ్స్ అవుట్ ఆల్ ద కాస్మిక్ వరల్డ్ వర్క్. నేనేదో చేసేయడం అని కాదు కానీ నేను చేసేస్తా రైటే, అందరూ పార్టిసిపేట్ చేస్తారో వస్తారో చేస్తాను. దిస్ ఈజ్ వన్ థింగ్ ఫర్ ఇయర్ కాబట్టి. బట్ ఇక్కడ రీసెట్టింగ్ ఆఫ్ లైఫ్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే యూ షుడ్ ఆల్సో ఫాలో. ఆ ధ్యానాన్ని మీరు కూడా ఈ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే అంటే అది కష్టం కదా. మీరు కూడా అదే ఉపవాసం చేయాలా. దీంట్లో ఇంకొక మాట ఉంది, ఉపవాసం ఎలా చేయాలా చాలామంది రకరకాలుగా అడుగుతారు. ఈ ఉపవాసం అనే మీనింగ్ ఏంటంటే నా స్టైల్లోనే చెప్పేద్దాం. నేను ఎందులోనో ఇది ఎట్లా ఉంటుందంటే ఇది పవన్ కళ్యాణ్ గారు అంటారు, చేతిలో సిగరెట్ ఉండి తాగకపోవడమే అది అని చెప్పేసి ఒక మాట ఉంటుంది కదా. అలాగా ఏంటంటే ఉపవాసం అంటే నీకు అన్ని అవైలబిలిటీస్ ఉండి, నీకు తినడానికి తిండి ఉంది, కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని హోదాలు అన్ని రకాలుగా ఏర్పాటు చేసి నీకు అందుబాటులో ఉండి నువ్వు దేన్నైతే నిగ్రహించగలవో దాన్నే ఉపవాసం అంటారు. నువ్వు నిగ్రహించుకునే శక్తి ఏదైతే ఉంటుందో అన్నీ అందుబాటులో ఉండి లోపల ఆకలి, ఈ ఆకలి కోసమే ఈ ప్రపంచం అంతా కొట్టుమిట్లాడుతుంటుంది. ఈ ఆకలి తెలుస్తూ ఉంటుంది, లోపల బాధ వస్తూ ఉంటుంది. అయినా సరే లోపల ఈ శివయ్యను గుర్తుపెట్టుకుని ఏదైతే నువ్వు నిగ్రహించుకోగలవో దాన్ని, కళ్ళని నిద్ర వస్తూ ఉంటుంది, జాగారం చేయాలి, ఎవరి కోసం చేస్తున్నావు, నీలో ఉన్న శివయ్యని కోసం చేస్తావు. సో ఈ ధ్యానం వస్తే ఏదైనా చేసి నీ పని చేస్తాయి. ఇది తెలియనప్పుడు నథింగ్ ఎల్స్. కరెక్ట్. అభిషేకం పేరు నేను నోట్ చేసుకున్నాను, చాలా పెద్దది ఉంది. నక్షత్ర కర్మ దహన మహారుద్రాభిషేకం అది. సో అంటే ఇప్పుడు సపోజ్ అది చేయించుకోవాలనుకున్నప్పుడు మీకు కాల్ చేస్తారు, వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. అవును, వాళ్ళ చేస్తారు యాక్చువల్లీ ఈ చిల్లంగిలో ఉమామహేశ్వర ఆలయాలు అని చెప్పేసి ఉన్నాయి అక్కడ. దట్ ఈస్ ఆల్సో అది వెలిసిన ఆలయమే. దట్ ఈస్ గుడ్. అండ్ మా సైడ్ ఈస్ట్ గోదావరి సైడే కాబట్టి అక్కడ చేస్తాం. అంతా యూట్యూబ్లో అవే కాబట్టి ఇబ్బంది ఉండదు. కొంచెం ఆ గుడిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మిగతా ఇప్పుడు పంచారామ క్షేత్రాలు, మా సైడ్ ఉన్న పంచారామ క్షేత్రాలు మీకు తెలిసిందే శివరాత్రి పర్మిషన్స్ దొరకవు. అండ్ అయినా ఒకవేళ పర్మిషన్స్ తెచ్చినా రెఫరెన్స్లతో ఇట్ విల్ బి సో హెక్టిక్ దేర్. అసలు వీడియోలో పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ ఆలయంలో చేయడానికి ఇది అందరికీ మంచిది కదా, ఇందులో ఉన్నాం కదా అని ఆలయం ఇది చూసుకుని చేస్తున్నాను తప్పించి. అండ్ దట్ ఈస్ ఆల్సో అది కూడా వెలిసిన ఆలయమే. దట్ ఈస్ ఆల్సో అసలు క్రౌడ్ ఉండదు. ఈవినింగ్ తీసుకురావడానికి ఇది ఒక రీజన్ అయితే నందికి కూడా పనిచేస్తున్నట్టుగా 2 రకాలుగా కలిపి చేసే ప్రయత్నం చేస్తాం.